ఇదే బుక్ వాడు రాసుకుంటాడు. 5 పుస్తకాలు మీ మస్తకానికి పుస్తకం. వాల్మీకి భవనం ఉంది, చక్కగా ఇవ్వండి. అక్కడ లక్షల కోట్ల రామనామ గుట్టలు ఉంటాయరా గోయింగానా ఇస్తున్నారు. రామకోటి ఆ బాటిల్ అడిగిచ్చి నాకు ఇవి మంచిది. కనక భవన్ కాదు, వాల్మీకి భవన్. వాల్మీకి పెద్దదే. అయ్యో ఆనందంగానమ్మా, అసలు మీకు బెంగలేదు. అయ్యో చక్కగా రాయిందమ్మా. రాసేయండి, రాత్రికి అయోధ్య వెళ్ళిపోతాం చక్కగా ఈ లోపల. అదే ఇది చాలా మంచి లక్షణం. ఇది రామకోటి రాయడం ఎందుకు మంచిదో చెప్తాను. ఎందుకు మంచిదంటే చూడండి, మీరు రామకోటి రాస్తే నువ్వెవరు కూర్చోవచ్చు, పర్లే పెద్దోడు కదండి వయసులో. 23 ఏళ్ళు అంటే ఎంత వయసు? ఉన్నోళ్ళు వాడే పెద్దోడు. అందువల్ల నిన్నేం అనలేదు నాన్న. తీసేవా? అది ఎక్కలేదా? అన్నాం కదా చూసారా కంప్లైంట్ తిన్నారా? ఆయన తిట్టినప్పుడైతే వీడు తెచ్చంట, వీడు తెచ్చి అమ్మ మీకు నాకు పోలిక చూసారా? అమ్మ కొడుకులో అమ్మ తిరుపతి వస్తా ఎందుకు బలే 3 సార్లు వచ్చాం కదమ్మా. బలేవారు అమ్మ. ఏదో విషయం చెప్తున్నాం, మీరు పక్క పోయి. రామకోటి విషయం మాట్లాడుతున్నాం మనం. రామకోటి రాస్తే ఏమవుతుందంటే తల ఉంచుతావు. ఇప్పుడు ఇలా ఉండి రామకోటి ఎవడు రాయుడు. సో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది తల ఉంచడం. దైవం దగ్గర, పెద్దల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర తల ఉంచాలి. ఆ తల ఉంచితే లోపలికి చూస్తాం మనం. వచ్చి ఖాళీగా ఉండం కదా, చేయబట్టుకుంటాం, చేతితో రాస్తాం. చేయి పని చేస్తుందా? తల ఉంచావా? కళ్ళు పని చేస్తున్నాయా? మనసు పని చేయాలా? రాసినప్పుడల్లా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నోరు పని చేసింది, నోరు పని చేసా, కన్ను పని చేసా, మనసు పని చేసా, చెయ్యి పని చేసా. ఇన్ని ఎవరి కోసం పనిచేసి? రాముడి కోసం పనిచేసి. అందుకని నామ కూడా రాయాలి. ఎవరికో చెప్పడం కోసం కాదు కదా, మన కోసం లోపల ఉన్న రాముణ్ణి తెలుసుకోవడం కోసం రామకోటి. అలా నువ్వు రాసినప్పుడల్లా నామం చెబుతావు, రాస్తూ చెబుతావు. రామకోటి గురించి డౌట్లు వస్తే అడిగేవు. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? రాముడు ఉన్నాడు. అందుకే రామదాస్ గారు ఏం చెప్తారంటే, రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, నీవే మాకు ఆధారము. రామకోటి రాయాలి. రామకోటి రాస్తే ఏమవుతుందంటే నువ్వు ఇంకెవరితో మాట్లాడడానికి లేదుగా. లేకపోతే ఏం చేస్తావు నువ్వు? వద్దు గారు చీర ఎక్కడ కొన్నారు, బాగుంది, ఈ అంచు జరీ బాగుంది, ఇవా ఇందాక నేను ఏంట్రా బట్టల ప్రోగ్రాం. కొనుక్కోవడం వేరు, కొనుక్కొచ్చి మళ్ళీ ఇక్కడ దుకాణం. ఈ బుక్ రావాలి. ఇది కాదు మామూలు బుక్కు, ఇది రాస్తే వచ్చునండి లక్కు, రాముడే మనకి దిక్కు. ఇలాంటప్పుడు చెప్పలేడు కదండి. ఇది అమ్మ గుర్తుపెట్టుకోండి, 4 సహజంగా రావాల్సిందే. అది నేను చెప్పలేదు, శాస్త్రమే చెప్పింది. 4 సహజంగా రావాలి. ఏమిటంటే ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత. 4 సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. అంటే దానం చేసే గుణం, ధైర్యం, ధీరత్వం, ఉచితజ్ఞత, ఎలా ప్రవర్తించాలో తెలియడం, ప్రియవక్తృత్వం, తీగా మాట్లాడడం. ఈ 4 సహజంగా రావాలి. అభ్యాసేన న లభ్యతే. అలాగే కవిత్వం, సాహిత్యం, సంగీతం, ఇవి కూడా సహజంగా రావాలి. త్యాగరాజ స్వామి వారు 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు బయట నుంచి వస్తే
మంచి కీర్తన వినపడుతుందంట. మా ఇంటికి ఎవరో గొప్పోళ్ళు వచ్చారు, పాటలు పాడుతున్నారు, కీర్తన చేస్తున్నారు అనుకున్నారట. ఈయన లోపలికి వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని పాడుతున్నాడు. ఏమిటో వీడికి సంగీతం ఎప్పుడు నేర్పించావు, నాకు అసలు తెలీదు. మీరు అసలు ఎప్పుడన్నా నాకు సమయం ఇచ్చారేమిటి? గబగబా తినేసి విసవిస వెళ్ళిపోతారు, తినేటప్పుడు చెప్దామంటే మళ్ళీ కోపంగా ఉంటారు అంటే మరి ఎప్పుడు ఎవరు నేర్పారు అని అన్నారట. ఏమంటే సంగీతం ధాత నుదుట వ్రాయవలను కానీ అది ఒకరిస్తే వచ్చేదా అన్నారు. కాబట్టి త్యాగరాజస్వామి వారు చెప్తారు, ఈ రెండు ఉంటే చాలు మనం బాగుపడిపోతా ఉన్నారు. ఏమిటా రెండు? మనం ఏమనుకుంటామంటే అపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటాం. అపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ కాదు, కంపార్ట్మెంట్ కాదు. ఆ రెండు ఏమిటంటే త్యాగరాజస్వామి వారు చెప్పినవి. సంగీత జ్ఞానము ఒరే పెట్టి పాడేస్తావు బాబు, ఇలా పెట్టు. ఆవిడ నెత్తి మీద ఇలాగి నీకు దన్నం రైట్ ఇలాగి మన జరగబోయేది అదే, పీడించి మేలేంచాలి, అలా వదిలేస్తారు. నేను ఎప్పుడైనా వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, ఎలా వీడియో నడుస్తుందా అంటే అది అయిపోయింటుంది. అప్పటికి అరగంట పట్టుకుంటాడు అంతే. ఆడు అందులో ఏం రాదు, ఎందుకంటే ఈ వెధవాళ్ళు దాని ఒక చోట మనం ఒక చూస్తుంటాం. ఆ గురుగారు మీరు చెప్తున్నారు అందులో పడిపోయాను, అలాగే ఇది పడిపోద్ది. ఇప్పుడు వాడు అందులో పడిపోతే ఇది పడిపోతాడు, జరగబోయేది అదే. సో త్యాగరాజస్వామి వారు చెప్పిన రెండు ఏమిటంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. కానీ ఇక్కడ పుట్టినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి పేరుతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ గా మార్చేది. అలా అందరూ అంతే. చాలా మంది మేము ఇక్కడికి వచ్చి రైలు ఎక్కే వాళ్ళం. మనకి చూడండి తిరుపతి పక్కన రేణుగుంట, కానీ ఇది కొంచెం దూరం. మేము ఎలా ఇక్కడికి వచ్చి ఎక్కాము. సరే మొత్తానికి ఇప్పుడు మీరు గమనించండి, మన దేశంలో చాలా గొప్ప వాళ్ళు పుట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ గొప్ప వాళ్ళ దేశంలో కొంత మార్పు వచ్చింది. కానీ లేకపోతే ఎంత బుద్ధిహీనులు మన పరిపాలించారంటే, ఢిల్లీలో ఒక రోడ్డు పేరు తొగ్లక్ రోడ్డు. తొగ్లక్ అనేవాడు దేనికి ప్రతీక? పిచ్చి వెధవకి ప్రతీక. ఆ వెధవ ఎన్నో దేవాలయాలు పడగొట్టాడు. రాజమండ్రిలో పెద్ద మసీద్ అంటారే, అది వేణుగోపాల స్వామి గుడి, దాన్ని పడగొట్టిన వాడు కూడా తొగ్లక్కే. వాళ్ళు పిచ్చి తొగ్లక్ అంటారు. వాడి పేరు మీద రోడ్డు కంటిన్యూ చేశారంటే వాడి వంశస్థులై ఉండాలి కదా వాళ్ళు, కదా. కాబట్టి మనని చాలా కాలం నుంచి దేశద్రోహులే పరిపాలించారు. సో అందువల్ల మన దేశం ఇలా తగలబడింది. దీన్ని ఇప్పుడైనా రక్షించుకునే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తు మనం ఏం చెప్పలేం. అందుకని మన పూర్వీకులు మనకిచ్చిన ఈ దేహాన్ని, ఈ జ్ఞానాన్ని వచ్చే తరానికి అందించకపోతే మనకి ఇలాంటి యాత్రలు ఏమి ఉండవండి. ఇప్పుడు మనం హిందువులం మెజార్టీగా ఉన్నాం కాబట్టి కాశీ యాత్ర చేస్తున్నాం, అయోధ్య యాత్ర చేస్తున్నాం, లేదంటే తిరుపతి యాత్ర చేస్తున్నాం, శ్రీరంగ యాత్ర చేస్తున్నాం. రంగయాత్ర దినే దినే తమహం వందే రాజానాం కులశేఖరం అంటారు. కాబట్టి ఇన్ని యాత్రలు మనం చేయడానికి కారణం మనం మెజార్టీగా ఉండం. ఒక్కసారి మనం మైనార్టీ అయ్యామనుకోండి, ఒకే యాత్ర, అంతిమ యాత్ర, అదంటే ఒకే యాత్ర చేస్తాం. కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం హిందీలో దేకాలి, లేదా తెలుగులో దేకుతాం. హిందీలో దేకడం అంటే ఏమిటండి? చూడడం, చూసి వాడెవడో కిత్నా హై అంటే 20 है, 20 को 2 पीस है, बाद में लॉस है, मैं आपका बास है, आपको नहीं मिलेगा శ్వాస है. అదేనా? ఇలాగ మనం ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం చూసుకోవాలి. తిరుమలలో బాలాజీ స్టోర్ అని ఒక చోట ఉంటే అక్కడికి వెళ్ళి స్వీట్ కొనుక్కున్నాడు. బాలాజీ స్వీట్స్లో తిరుమలలో కొనుక్కున్నాక డబ్బులు ఫోన్పేలో కొట్టాడు. కొడితే దగ్గర పెట్టి వినపడదు, కొడితే అందులో డబ్బులు రిసీవ్ చేసుకున్న వాడి పేరు భాష అని వచ్చింది. తిరుమలలో ఈ భాష ఏమిటండి అంటే, మా ఓనర్ అండి, నేను పని ఉండండి అన్నాడు. అంటే మనం ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నామో చూసుకోవాలి. హోటల్ అన్నపూర్ణ ఓనర్ ఎవరు? షేక్ మస్తాన్ వలీ.
లోపలికి వెళ్తే నువ్వు బలి, ఇది అసలు కలి, నీకేస్తున్న ఆకలి. అందుకని మంగళగిరిలో బ్రాహ్మణ హోటల్ అని ఉంటుంది. లోపలికి వెళ్తే అసలు అక్కడ ఎవడో ఉండడు, అంతా ఉమ్మేవాళ్ళు కుమ్మేవాళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఎవరి దగ్గర కొంటున్నాం, ఎవరి దగ్గర తింటున్నాం చూసుకుని చేయాలి. లేకపోతే ఎందుకంటే మనం మాత్రమే చెబుతున్నాం భూమి మీద, మన ఒక్కలమే, సర్వే జన మన ఒక్కలమే చెప్తున్నాం. మిగిలిన మతాలు చెప్పరు, అవి రాక్షస మతాలు, పాషండ మతాలు. కాబట్టి ఆ ఎడారి మతాల వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు ప్రపంచ నాశనానికి పుట్టినటువంటి మతాలు అవి, అలా నాశనం చేస్తూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార దేశం, దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క హిందువు లేడు, అందరినీ చంపి మతం మార్చేశారు. పాకిస్తాన్లో 1% ఉన్నారు, 74% ఉండేవాళ్ళు. బంగ్లాదేశ్లో 72% ఉండేవాళ్ళు, ఇప్పుడు 2%కో 3%కో వచ్చారు. కాబట్టి హిందువులు ఎక్కడ నశించిపోతారో అక్కడ ధర్మం ఉండదు, పుణ్యం ఉండదు. ఈ రాక్షస మతాలు పెరిగితే ప్రపంచంలో రక్తపాతాలు పెరుగుతాయి. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు చూసి ఇంకా 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 అవ్వకూడదంటే ఏం చేయాలంటే మన పిల్లలకి చెప్పాలి, కూర్చోబెట్టి చెప్పాలి. ఎందుకంటే బయట ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి, నాన్న గుడి వేరు, మసీదు వేరు, చర్చి వేరు, బైబిల్ వేరు, ఖురాన్ వేరు, భగవద్గీత వేరు. ఇందులో 2 ఎడారి, వాటిల్లో వాటర్ ఉండదు, ఎడారిలో వాటర్ ఉండదు, ఎడారి పుస్తకాల్లో మ్యాటర్ ఉండదు. ఆ వాటర్ లేని ప్లేస్ మనకెందుకు, ఆ మ్యాటర్ లేని పుస్తకాలు మనకెందుకు? అందుకని ఆ రాక్షస మతాలకి మనకి సంబంధం లేదు. వాటి నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, పిల్లలకి చెప్పాలి. 8 లక్షల మందిని వాళ్ళు చంపారు, ఇంకా చంపుతున్నారు. కాబట్టి మనం కొనేది ఎక్కడా, తినేది ఎక్కడా, వినేది ఎక్కడా, ఇవి చూడాలి. మొన్నాడెవడో గణపతికి టోపీ పెట్టి సెక్యులర్ గణపతి అంటారు. ఎదవలో సెక్యులర్ గణపతి ఉంటాడు, అది సహజం, ఎందుకంటే హిందువులం కాబట్టి. కానీ సెక్యులర్ క్రీస్తు ఉండడే, సెక్యులర్ ఇస్లాం ఉండదే, ఆ మతాలు ఒప్పుకో. కాబట్టి మన వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయకపోతే చాలా తొందరగా ఎరాడికేట్ అయిపోతాం. బీ వైజ్, డోంట్ బి గుడ్ పర్సన్. మీరు మంచోళ్ళు అవ్వడానికి ప్రయత్నం చేయగలరు. మీరు మంచోళ్ళు అయితే మీరు ముంచబడతారు, అర్థమవుతుందా? మీరు మంచోళ్ళు అయితే ముంచబడతారు, మీరు తెలివైన వాళ్ళు అయితే ఉంచబడతారు, లేకపోతే తుంచబడతారు, తర్వాత దంచబడతారు. ఒక కథ చెప్పినే వెళ్ళిపోతా. భోజుడు ఎవరైనా, భోజ మహారాజు మధ్యప్రదేశ్లో పుట్టారు, చాలా గొప్ప ఆయన. ఈ భోజ మహారాజు గారు పక్క నుంచి లేవగానే ఒళ్ళు వెచ్చుకుని ఓ పద్యం చెప్తాడు. అది ఆయన అలవాటు. ఓ శ్లోకం చెప్తాడు. అలా అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా. పవనుగాడు పెట్టుకున్నాడు టోపీ, ఒక లైన్ అయిపోయింది. చూడండి, మీకు ఉదాహరణ కోసం నేను ఆ శ్లోకం అడిగాను బంగారేశ్వర శర్మ గారిని, ఏమన్నా ఆయన చెప్పినట్టు కావాలని. పాప ఆయన వెతకాలి. వచ్చారా? సో ఉదాహరణ చెప్తున్నాను. పవన్ గారు పెట్టుకున్న టోపీ, వాళ్ళు ఊళ్ళో ఆడే పాపి అని చూస్తే నాకు బీపీ అన్నాను అనుకోండి సరదాగా. 3 లైన్లు చెప్పాను, మరి 4వ లైన్ అని ఇలా ఆయన పాప తల కొట్టుకుంటాడు. ఇంతలో మంచం కింద నుంచి మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీ అన్నాడు. ఆయన వెంటనే శబాష్ శబాష్ అన్నాడు. ఇది ఆయన చెప్పింది కాదు, ఊరికే అల్లేను నేను, అసలు ఇంకా దొరకలేదు. చప్పట్లు కొట్టి, ఒరే అసలు నా రూములో రాజుగారు కదా ఆయన, ఏమన్నా మనలాగా ఆయన భోజరాజు, మనం అంటే భోజనం రాజు. ఎడా లేదు, మళ్ళీ ఇచ్చానా ఎడా లేదు. ఆయన ముందు చప్పట్లు కొట్టాడు. భలే ఎవరన్నా అందిస్తే భలే. ఈ కవికి ఏమవుతుందంటే ఊపు వస్తుంది అనమాట. ఆహా సమయానికి ఇచ్చారని చెప్పి. అసలు నా అంతఃపురంలో కింద నుంచి రా బయటకు అన్నారు. ఆయన పాపం, సార్ క్షమించండి, పరిస్థితి నాకు ఇంట్లో గడవట్లేదు, ఒక బంగారు చెంబు కొట్టేశా, కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది,
సెక్యూరిటీ టైట్గా ఉండి అలా అలా తప్పించుకుంటే మీ రూమ్ దగ్గరికి వచ్చా. తిండి తిప్పలు లేక మంచం కింద పడుకున్నా నిద్రపడేసింది. పొద్దున్న మీరు డైలాగ్ వేసేసరికి ఊపు ఆక్క 4 లైన్లు అందించారు. మీరు ఏమన్నా చేయండి సార్, ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ ఏ పండిట్ అన్నాడు. ఆయన వెంటనే రాజుగారు క్షమాపణ చెప్పి, అయ్యో నా రాజ్యంలో పండితులకి ఇంత కష్టం ఉందా, క్షమించాలి, అదిగో ఆ ఊళ్ళు మీకు రాసిస్తుందని మాన్యం రాసి ఇచ్చేసారు, ఈ బంగారు పాత్ర కూడా పట్టుకోమన్నారు. మరి అంతే కదండి, మరి కష్టపడి దొంగతనం చేసేది. మరి ఆ లైన్ అందించారు, దానికి సంబరపడ్డారు. విషయం ఏంటంటే రాజులు అలాగా కవి గాయక పోషకులై ఉండేవారు. ఇప్పుడు గాయాలు చేసేవాళ్ళే తప్ప పోషకులు లేరు కదండి. అందువలన మనం ఆ భోజరాజు గారిని మన కృష్ణదేవరాయల్లో చూసుకుంటాం. అందుకే చూసి పాడుకుంటాం. ఏం పాట? అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ. తెలుసు కదండి, వాడికి దారేమండి. వాళ్ళు సృష్టికేరు కదా, వెల్లువాడు తోపు తెచ్చాడు సూపు, చూడాలొక చూపు, తాగే కాదుమ్ము లేపు. అంతేనా? దీనికి మటుకి చాలా ధన్యవాదాలండి. ఆవాసంగా మీరు నిజంగా అసలు అది మేము ఇచ్చే నిజంగా అసలు చాలా పండిట్లండి. కలిపింది ఇక్కడ. కాదు, మీరందరూ ప్రత్యక్షంగా ఇప్పుడేగా చూడటం, టీవీలో చూస్తాం. ఇంత కాదమ్మా, మొన్న ఇది ఈ 4 రోజుల్లో ఇది రెండోసారి. అందుకనే మిమ్మల్ని మళ్ళీ మీరు కలుస్తారో కలవరో ఇది మిమ్మల్ని అంటే మనం పోటీ రాసే వరకు మనం రాయగలుగుతాం, రాసిన దగ్గర ఎక్కడ మనకి ఏం కాదు. మీరు మంచి పని చేస్తున్నారు అమ్మా. మీ పేరేమిటి? భవానీ రాస్తున్నది రామకోటి, భవానీ రాస్తున్నది శ్రీరామకోటి, ఇలా రాయుటలో నీకు లేదు సాటి, పూర్తి చేసినచో నీకు నీవే పోటీ, నీవు కాగలవు మేటి, రాయాలి రామకోటి. ఏ పేరు మీ పేరు? సుధారాణి. సుధారాణి ఉన్నది నీ తోటి. ఇది ఆఖరిది. కానీ ఇది పూర్తి చేద్దాం అనుకున్నాను. గీతారాణి, భవానీ రాణి, భక్తిని పెంచుటలో అరుదైనది శ్రీరామకోటి, భక్తిని పెంచుటలో అరుదైనది శ్రీరామకోటి, రామునికి సరిగా గల దైవమెవ్వడు ఈ జగత్తులో చూపుతే సాటి, రామకోటి రాయుటలో రాణి సుధారాణి, తోడున్నది భవానీ, చూస్తున్నది అమ్మ. ఇలా అలా వస్తూ ఉంటాయి, అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది చదవడం వినడం ఎలా వస్తుంది. అయితే మీరు ఒక చిన్న కరెక్షన్ చేసి వెళ్తాను. ఏంటంటే మనకి తెలియక మనకి తెలియక ఇప్పుడు రాణి గారు సాయికోటి రాశానన్నారు. మన శాస్త్రాల్లో రామకోటి మాత్రమే ఉంది. మనం వైదికంగా ఉన్నదాన్నే మనం పాటించాలి. ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పి చేయకూడదు. మెంటల్ బెటరా సెంటిమెంటల్ బెటర్ అంటే మెంటలే బెటర్ అంటాను నేను. ఎందుకని మెంటల్కి ఎర్రగడ్డ ఉంది, సెంటిమెంటల్కి అండిగడ్డలు ఎర్రగడ్డలే.
తా చెడ్డ కోతి వనమెల్లా చెడితే అన్నట్టుగా ఇది అంటించుకుని అందరికీ అంటిస్తుంటారు. మనకి అవైదికం ఏది మనం ప్రోత్సహించకూడదు, పాటించకూడదు. ఇప్పుడు మనకి 24 గాయత్రులు ఉన్నాయి తెలుసా? ఎరా వస్తుందా? వినపడద్దా? అక్కడెక్కడో పెట్టావు, ఆలగడ్డలో పెట్టావు, ఎర్రగడ్డ కొంచెం చెప్తున్నాను. మనకి 24 గాయత్రులు ఉన్నాయి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, ఇలా మనం ఓ శివుడికి ఒకటి, అమ్మవారికి ఒకటి, విష్ణువుకి ఒకటి, ఇలా 24 గాయత్రులు ఉన్నాయి. ఈ 24 గాయత్రుల్లో సాయి గాయత్రి లేదు. రీమిక్స్ ఇది. ఏమన్నా అంటే హట్ అయిపోతారు. తెలుసు, ఆడు చెప్తాడుగా 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజ్ చెప్తాడుగా పృథ్వీ. సో అందుకని ఈ సొంతం చేయకూడదు, మన సొంతం చేయకూడదు. అవైదికం అది. వైదికం కానిదాన్ని మనం పాటించాం. వైదికం ఏమిటంటే షణ్మతాలో వైదికం. నువ్వు సూర్య ఆరాధన చేస్తావా? చెయ్యి. బంగారీ శర్మ గారు, మేము మొన్న మే నెలలో శంకర జయంతికి వెళ్తే ఒక పెద్ద ఆయన 70 ఏళ్ళు పైన, ఇంకా ఆయనకి ఏమి ఉండదు, బయట అంతా సూర్యుడే, సూర్యారాధన. పెద్ద ఆయన ఒక్క కాలు మీద నిలబడి ఎంత చేస్తారో అలా నవ్వుతూ 70 ఏళ్ళు పైన ఉంటాయి. ఈ సూర్యుడు తప్పితే ఇంకేం లేదండి, కేవలం సూర్యారాధన. అలా కొందరికి విష్ణువే, కొందరికి శివుడే, కొందరికి అమ్మవారే. గానాపత్యం, నథింగ్ రాంగ్. ఇది వైదికం. నువ్వు కుమారస్వామిని ఆరాధిస్తావా? శివుడిని ఆరాధిస్తావా? విష్ణువుని ఆరాధిస్తావా? లేదా అమ్మవారిని ఆరాధిస్తావా? శాక్తేయం, నథింగ్ రాంగ్. కానీ ఇవి కాకుండా రీమిక్స్ ప్రోగ్రామ్ చేయకూడదు. ఏమన్నా అంటేనేమో ఏడుస్తారు, కానీ అనకుండా ఉంటే తెలిసి సావదు. ఇప్పుడు ఆ పాట వచ్చింది 30 ఏళ్ళ క్రితం. ఏంటి ఆ పాట? అదిగో షో షో షో. మరి అంటారు, అవన్నీ నేనే పుట్టించాను, మరి ఏం చేస్తాం. విజయవాడలో దసరాకి సాయిబాబాకి చీర గాజులు, అందుకే పాట పాడాను. బేబీ సాయి బేబీ బేబీ చీర. ఇవన్నీ ఏంటి పైత్యం కదా, చీర అమ్మవారికి కట్టు. ఇంకోటి ఏంటి ఆ పాట, అల్లా సాయి, జీసస్ సాయి, నానక్ సాయి, నీ పెండాకోడి సాయి. అసలు ఎవరైనా ఒప్పుకుంటా? ఎవడైనా ఒప్పుకుంటాడా? అల్లాని నమ్మినోడు సాయిని ఒప్పుకుంటాడా? యేసుని నమ్మినోడు సాయిని ఒప్పుకుంటాడా? నీకెందుకు రీమిక్స్? అన్నమయ్య కంటే గొప్పడువా నువ్వు చెప్పు? శంకరాచార్య వారి కంటే గొప్పదానివా నువ్వు? త్యాగరాజస్వామి అంటే గొప్పదానివా నువ్వు? నీ పైత్యం అంతా జనాల మీద ఎందుకు రుద్దుతావు? అందుకని త్యాగరాజస్వామి చెప్పింది ఫాలో. ఏమంటే అయినా అది కాక నాకు తెలియక అడుగుతున్నాను, ఈ రైలు ఎట్టి వెళ్ళాలో నీకు తెలుసా వాళ్ళకి తెలుసా? పక్కన పట్టాలు ఖాళీగా ఉన్నాయి, పచ్చకొంద పొలాల్లోంచి పోనే ఉన్నట్టవా? ఎలా వెళ్తే గైకి వెళ్తామో అలాగే వెళ్ళాలి, లేకపోతే సబ్బుచ్చు గయా. అర్థమైందా? గయా లేకుండా సబ్బుచ్చు గయా ఎక్కకపోతాం. అందుకని రోడ్డు బాగుందని వెళ్ళిపోకూడదు, మన రూట్ అయితే వెళ్ళాలి. ఈజీగా ఉంది అని వెళ్ళిపోకూడదు. ఏది పద్ధతి పాడు ఉంది, ఓ విధానం ఉంది, ఆ విధానంలో వెళ్ళాలి మనం. సక్సెస్ఫుల్ రూట్ ఉంటుంది. త్యాగరాజస్వామి సక్సీడా కాదా? సక్సీడ్ అంటారు ఇంగ్లీష్. ఎలా సక్సీడు? రాముడు పట్టుకున్నాడు, రాముడు వాళ్ళు చెప్పారు ఇదిగో వస్తాను ఫలానా ద్వాదశికి రెడీగా ఉంటాడు. మొన్న 170 ఏళ్ళ క్రితం వచ్చారు, ఈయన వెళ్ళారు కూడా. ఆ స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చారండి? దగ్గ కొట్టిచ్చారు. ఏమని? ఉండేది రాముడొక్కడే, ఊరకే చెడిపోకు ఓ మనసా. త్యాగరాజస్వామి గొప్పదాని కాదు కదా. అన్నమయ్య ఏం చెప్పాడు? ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే, తిరువెంకట విభుడు ఇతడే. కాబట్టి మన పూర్వీకులు వాళ్ళు దర్శించారు, వాళ్ళ ద్రష్టలు అంటారు. మనం ఎంతో అదృష్టవంతులు అండి. ఈ అదృష్టాన్ని పాడు చేసుకుంటే అలాగండి, మనమేను భోజనంలో మనమే బుడి చేసుకున్నట్టు. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు. వాళ్ళు అసలు అన్నమయ్య లాస్ట్లో చెప్తాడు ఏమని? అసలు చాలాసార్లు చెప్తాడులే, నాకు బోర్డు గుర్తొచ్చేస్తాయి. కానీ అన్నమయ్య ఏమంటాడు?
ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా దక్కినవి ఈ బండారాన దాచి ఉండని. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా దక్కినవి ఈ బండారాన దాచి ఉండని. వెక్క సమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నా ధనమయ్యా. దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. ఇక అర్థమవుతుందా? ఒక్క సంకీర్తన చాలు. నీ నామం ఇలా భగవంతుడి కోసం కన్నీరు కార్చడమే అసలైనటువంటి ప్రయోజకత్వం. దీన్నే చైతన్య మహాప్రభు చెప్పారు. స్వామి ఎప్పుడు నా నయనం గలదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి. స్వామి నీ నామం చెబుతుంటే నా గొంతు ఎప్పుడు గద్గదమవుతుందో కదా. స్వామి నీ నామం చెబుతుంటే నా కంటి నుండి అశ్రుధారాలు ఎప్పుడు కారుతాయో కదా. నీ నామం చెబుతుంటే ఎప్పుడు నా శరీరం రోమాంచితం అవుతుందో కదా. ఆ స్థితి నాకు ఎప్పుడు వస్తుందో కదా అన్నారు. కాబట్టి ఆ స్థితి రావాలి, దాన్నే కోరుకోవాలి, దానికోసమే జీవించాలి, ఆ తర్వాతే మరణించాలి. అందుకే చూడండి త్యాగరాజ వారు చెప్తారు, నాకు ఉద్యోగం ఇమ్మంటారు. ఏంటి ఉద్యోగం తెలుసా మీకు? బంటు రీతి కోలు వియ్య రామ బంటు రీతి కోలు వియ్య రామ. కొలు అంటే ఉద్యోగం. మరి ఉద్యోగం చేసేప్పుడు సెక్యూరిటీ గార్డ్కి ఏం కావాలి? రోమాంచమనే గణ కంచుకము. ఏంటది? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. రోమాంచమనే గణ కంచుకము రామ భక్తుడనే ముద్రా విల్లయు రామానామనే వరకగమివి రాజిల్లునయ్యా జగరాజనూత. ఏం కోరాడు చూడండి, రామనామం అనేటువంటి ఖడ్గం. రామభక్తులనే ముద్ర బెల్ల, బంటి రోజుకి మెల్ల ఉంటుంది కదండి. అలాగే రోమాంచనం అనేటువంటి బుల్లెట్. ఇవి కోరుకోవాలి, ఆయన్ని చేరుకోవాలి కదా. ఎప్పుడు వెళ్ళిపోతాము? వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్ళాలని రూలే ఉంది కదా. అసలు ఇల్లు ఇది కాదు కదా. నీ ఒళ్ళే నీది కానప్పుడు నీ ఇల్లు సెల్లు నీవు అవుతావా కదా. అందుకని ఈ దేహం పడిపోయే లోపల ఈ ప్రపంచం పట్ల ఎటువంటి దాహం లేకుండా దాసోహం చేసి మోహం వదిలి ఆహం వదిలి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అవి వెళ్ళిపోవాలంటే మన హనుమంతుడు చెప్పినట్టు చెప్పాలి. చెట్టు మీద కూర్చొని చెప్తాడు అమ్మవారికి అడ్రస్. సార్ మీరు ఎవరండి అంటే చెప్తాం కదా అని చెప్తాడు. స్టార్టింగ్ సాయం హనుమ అలా చెప్పడు. మనమైతే ముందు డబ్బా, ఆయన అలా చెప్పలేదు. దాసోహం కోసలేంద్రస్య. నేనెవరు? ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్. అది అడ్రస్. అది మనం కూడా అదే అడ్రస్ ఇవ్వాలి. నేను ఫలానా ఫలానా అంటాను. ఈ ఫలానా ఎవరిదాకా ఎప్పటిదాకా? పేరుతో గర్వం, పేరుతో గర్వం, ధనంతో గర్వం, డబ్బుతో. అందుకని మనకు గడ్డి పెట్టారు ఎవరు? శంకరాచార్యుల వారు. మనం వంకర తీయడానికి శంకరాచార్యుల వారు ఏమని పెట్టారు? దేన్ని చూసి గర్వం చెందొద్దని చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందరూ చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వన్స్ మోర్. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమంటే శంకరాచార్య వారు ఎవరిని తిట్టారు? ఎందుకనా? మన్నే తిట్టారు. మూఢ అంటే ఎవరండి? మూఢ అంటే మూఢుడు, జఠుడు అంటే బుద్ధిహీనులు అని అర్థం. అందువలన శంకర్ల వారు తిట్టిన మన్నే ఎందుకు తిట్టారంటే మనం మళ్ళీ పుట్టకుండా ఉండాలని. మనం ఎందుకు పుడతాం? ఇది నేను అనుకుంటే పుడతాం. ఈ మేను నువ్వు కాదు కదా, ఈ మేను లోపల నేను ఉన్నాను అని తెలుసుకోలేకపోతే ఈ మేను గాన్ అయిపోతే బోన్స్ అయిపోతుంది. నువ్వు ఓన్ అనుకుంటావు, ఈ మేను నీ ఓనా? ఈ మేను నీ ఓను కాదు. కాశ్యాన్ మరణానుభూతి. అయితే కాశీలో శరీరం వదలడం మంచిదే. మీకు ఒక హిట్ పాయింట్ చెప్తాను, వినపడదు దగ్గర. ఆ హిట్ పాయింట్ ఏమిటంటే మగహర్ అని ఒక ఊరుంది కాశీ దగ్గర. తులసీదాస్ గారు అక్కడ శరీరం వదులుతానని వెళ్ళారు. అదేమిటండి, జీవితం అంతా కాశీలో జీవించి ఎవడెవడో ఇక్కడికి వచ్చి చనిపోతుంటే మీరేమిటి పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళి చస్తానంటారు? అంటే ఇక్కడ చచ్చిపోయాను అనుకోండి, వేసే ఉన్నాయి అంతే, గోల ఏం చేయలేవు. అంతే. మీరు ఇదేంటి కాశీలో చావకుండా ఎక్కడో చస్తానంటున్నారంటే, ఇక్కడ చచ్చిపోయాననుకో ఈ క్రెడిట్ అంతా కాశీకి వెళ్ళిపోతుంది. నా రాముడు గొప్పతనం ఏమిటి? ఆ మగహర్ అనే ఊరికి చెడ్డ పేరు ఉంది. ఏమిటంటే అక్కడ ఎవరు చనిపోయినా నరకానికి వెళ్తారని. అందుకని నేను అక్కడ చనిపోతాను, నా రాముడి యొక్క నామం గొప్పతనం తెలుస్తుంది అన్నారు. అని అక్కడికి వెళ్ళి శరీరం వదిలేశారు. దుప్పటి కప్పినట్టు ఉన్నది, ఇలా తీసారు. ఈ కమలం పువ్వు యాక్చువల్గా లక్ష్మీదేవిది. ఆ కమలం పువ్వునే పంపించింది ఆయన తులసీదాస్. మళ్ళీ కమలం అయ్యాడు, అమరం అయ్యాడు. మనం కూడా అలాగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రైలు దిగుతాం కదా, ఆఖరి రోజు పుట్టానా వదిలేరు పెట్టి గారు వస్తాను మళ్ళీ ఫోన్ చేయండి అని వెళ్ళిపోతాంగా. ఇల్లు ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారు, మనసంతా అక్కడ పెట్టుకుంటాం కదా, అవునా? దీనికి వేమన ఏం చెప్తారంటే, ఎచట నుండి వచ్చు ఎచటకు తాబు తెలియనేర్చితేని. ఎచట నుండి వచ్చు ఎచటకు తాబు తెలియనేర్చితేని. సర్వముక్తుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ. సర్వము తానగును సర్వముక్తుడగును. కాబట్టి అలాంటి స్థితి మనకు రావాలంటే మనం ఎప్పుడు చింతన చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తా, అసలు ఎక్కడికి వెళ్ళాలి. ఉంది ఒక లోకం ఉంది, ఆ లోకంలో ప్రవేశిస్తే మళ్ళీ ఈ శోకంతో కూడిన లోకంలోకి రావక్కర్లేదు. దాని భౌతికతను చెప్పారు. తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వచ్చేది, అక్కడికి వచ్చేస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు, చావక్కర్లేదు, ముసల్తనం లేదు, రోగం లేదు, అక్కడ కరెంట్ అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు,
చంద్రుడు అక్కర్లేదు. ఎందుకని అది దివ్య అదే సెల్ఫ్ ఎఫిల్జెంట్, అక్కడ స్వయం ప్రకాశం కలిగిన లోకం అది. అటువంటి కాంతివంతమైనటువంటి మన సిద్ధదేహాలు అక్కడ ఉంటాయి. ఈ దేహం ఉందిగా, ఇది మొత్తదేహం. ఇదేం శుద్ధదేహం కాదు, సిద్ధదేహం కాదు, మొత్తదేహం. మొత్త పెట్టకపోతే నీరసం, కాఫీ పడకపోతే నీరసం. కాబట్టి ఇది మనం కాదు. అందుకే చూడండి, ఒకేలా సినిమాలో గణపతి గడ్డి పెడతారు. ఈ మేండి మూడు నాళ్ళ ముచ్చటేరా, నిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఇంతలోనే మానవ అంత మారు పేలర, ఐశ్వర్య దాస్యంబు మానుకోర. హై హై. కాబట్టి ఇది పోతుంది. నువ్వు ఎంత పెయింట్ కొట్టినా, ఎంత యాక్షన్ కొట్టినా, ఎంత పౌడర్ కొట్టినా, ఎంత మంచి బట్ట కట్టినా వదిలేదు. వదిలి వెళ్ళే లోపల లోపల ఉన్నటువంటి నిర్మాల్యంలో చుట్టూ కనపడాలంటే ఆ పైన పత్తిని తీసినట్టుగా లోపల మన మీద కూడా బోల్డంత ఆలోచనల పత్తిని ఉంది. అది తీసేయాలి. కోసమే చదవడం, పెట్టడం, పని చేయడం. ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు? ఈ ఏకాదశి పేపర్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఫాలో అవ్వండి. టైంకి భోజనం ఎంత ముఖ్యమో జపం కూడా అంతే ముఖ్యం. జపంతో నాస్తి పాతక అన్నారు. అడగండి.